స్వీట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్వీట్ అయితే క్యారెట్ హల్వా అని చెప్తాను. అయితే క్యారెట్తో నేను ఈరోజు హల్వా కాకుండా పాయసం ట్రై చేస్తున్నాను అనమాట. ఇది మా సిస్టర్స్ కోసం నేను చేస్తున్న స్పెషల్ స్వీట్ అండి. వాళ్ళు చాలా రోజుల తర్వాత మేము కలుసుకున్నాము, అందుకని నేను ఇలా స్వీట్ చేస్తున్నాను వాళ్ళకి. ఇక్కడ మా అబ్బాయి నేను ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని అయితే లాగించేస్తున్నాడు అనమాట వచ్చి. సో ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ని మనం సన్నగా తురుము పెట్టుకొని ఒక పావు గంట పాటు నెయ్యిలో లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అది వేయించుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. దాంట్లోనే 50 గ్రామ్స్ ఆఫ్ కోవా కూడా వేసుకోవాలి. అది వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనకి చూసారు కదా, ఆ సైడ్స్ అలాగా పాలు అనేవి అలా అట్టకట్టినట్టు అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి, అదే కండెన్స్డ్ మిల్క్. 4 ఇలాచీని ఇలా దంచి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను హిమాలయన్ బ్రాండ్ నుంచి ప్యూర్ సాఫ్రాన్ తీసుకున్నానండి. ఇవి కూడా 4 స్టాండ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకుంటే అంతే.